ఈ బిజినెస్ మ్యారథాన్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోతున్న ఒక ఇంపార్టెంట్ కీ బిజినెస్ టాపిక్ ఏంటి అంటే ఐడియాస్. ఐడియా కంపెనీ ఒకప్పుడు ఒక స్లోగన్తో మార్కెట్లో వాళ్ళ బ్రాండ్ని రిలీజ్ చేశారు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ ఎస్. ఐడియాలు జీవితాల్ని మారుస్తాయా? డౌట్ ఏమీ లేదు. మీకు వచ్చిన ఒక చిన్న ఐడియా వల్లే ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలా వద్దా అన్న డిస్కషన్ వచ్చేటప్పుడు నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటానని చాలామంది వెళ్ళారు. ఇంజనీరింగో, ఎంబీఓ, పిహెచ్డియో, గ్రాడ్యుయేషన్ అబ్రాడో వెళ్ళి ఉంటారు. లేదా 10th ఇంటర్ వరకు చదువుకొని కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు చదువు అవసరం లేదని ఏ వ్యవసాయమో వేరే పని చేసుకోవడం వల్ల కూడా మీ లైఫ్ స్టైల్ మారుండొచ్చు. తప్పేం కాదండి. ఇప్పుడు మనం ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ వచ్చిన ఒక చిన్న ఐడియా ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది లేదా మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్న విషయాల్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఈ KGF 2 మూవీలో హీరో యష్ దుబాయ్ ఒక డాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళ చేతిలో గన్ ఉంటుంది. ఆ గన్ పేరు ఏంటని అడుగుతాడు. వీళ్ళని ఏం చెప్తాడు? దాని పేరు కలాష్నికోవ్ అంటాడు. నిజానికి అది AK-47. దాన్ని కలాష్నికోవ్ అని ఎందుకు అన్నారు? అసలు దాని స్టోరీ ఏంటి అంటే, ఈ సెకండ్ వరల్డ్ వార్ అవుతున్న టైంలో అప్పుడు ఈ మెషిన్ గన్స్ అనేవి అంత అవైలబిలిటీ లేవు. ఏవో కొన్ని మాత్రమే ఉండేవి. వాటి తాలూకు కొన్ని ఫంక్షనాలిటీ ఇష్యూస్ ఉండేవి. ఒక సర్జెంట్ ఒక 4 సోల్జర్స్ని తీసుకొని ఏదో ఒక జర్మన్ క్యాంప్లోకి వెళ్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ఎవరో అటాక్ చేశారు. వీళ్ళు తిరిగి ఫైర్ చేసినప్పుడు గన్ ఫ్రీజ్ అయింది. వీళ్ళకి కొన్ని దెబ్బలు తగిలాయి. ఎలాగో తప్పించుకొని క్యాంప్కి వచ్చేసారు. ఆ క్యాంప్లో ఎవరైతే సర్జెంట్ తీసుకెళ్ళాడో అతని పేరు కలాష్నికోవ్. ఈజ్ అ రష్యన్ సోల్జర్, రష్యన్ సర్జెంట్. చిన్నప్పటి నుంచి కూడా తనకి ఈ మిషన్స్ ఏంటి, మిషన్ గన్స్ ఏంటి, వీటి మీద మనం ఆటోమేటిక్ ఎలా తయారు చేయొచ్చు అని ఒక క్యూరియాసిటీ ఉండేది. దాంతో అతను ఏం చేశాడు? గన్ను ఓపెన్ చేశాడు. అసలు గన్ను మనం వేరే వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఎందుకు ఫ్రీజ్ అయిందని. ఎందుకంటే గన్లో ఒక లిక్విడ్ ఫ్రీజ్ అవుతుంది. సెకండ్ థింగ్, స్ప్రింగ్ కూడా ప్రాపర్గా పనిచేయదు. సో కలాష్నికోవ్ అనుకుంటాడు, మనం ఇలా కాదు, హ్యాండ్తో పేల్చేదానికన్నా ఒక ఆటోమేటిక్ గన్ తయారు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ పై ఆఫీసర్స్కి అదే రిక్వెస్ట్ పంపిస్తాడు. వాళ్ళు ఏదో కొంత పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి సరే మాకు గన్ డిజైన్ చేయమని చూపిస్తారు. అప్పటి నుంచి కంటిన్యూగా 10 ఏళ్ళు కష్టపడితే ఈరోజు మనం చూస్తున్న AK-47 అనే గన్ తయారు చేయబడింది. ఇది ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ ఈ AK-47 గన్స్ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఎందుకు చెప్పాను అంటే, మనం ఒక ఆటోమేటిక్ గన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం లేదా సెక్యూరిటీ అన్న పారామీటర్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. దానికి కారణం ఒకే ఒక్క ఐడియా. ఈ ఒక్క ఐడియా ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది లేదా ప్రపంచాన్ని మారుస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఢిల్లీలోని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండేవాడు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రోజు మధ్యాహ్నం లంచ్ కోసం ఒక రెస్టారెంట్కి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ రెస్టారెంట్ క్లోజ్ చేసి ఉంది. ఏంటి రెస్టారెంట్ క్లోజ్ చేస్తుందని వేరే రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ రేట్స్ అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. వాడు ఏం చేశాడంటే ఆఫీస్కి వచ్చి ఒక వెబ్సైట్ తయారు చేశాడు. సిటీలో ఉన్న రెస్టారెంట్ మెనూస్ అన్నీ మనం ఒక మోడల్లో పెడితే బాగుంటుంది, దాని ద్వారా తక్కువ రేట్ ఏది ఉందో చూసుకొని పీపుల్ పర్చేస్ చేసుకుంటారని. వీళ్ళు ఈ వెబ్సైట్ తయారు చేసి మార్కెట్లో లాంచ్ చేస్తున్న రోజుల్లో వాళ్ళ ఆఫీస్లో ఎవరో ఒక కొలీగ్ పిజ్జా హట్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాడు. అప్పట్లో పిజ్జా హట్, డామినోస్ వీళ్ళు మాత్రమే ఫుడ్ని డోర్ డెలివరీ చేసేవాళ్ళు, వేరే ఏ కంపెనీ చేసేది కాదు. అయితే ఈ పర్సన్కి ఆలోచన వచ్చింది, అరే వీడెవడో పిజ్జా హట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు, మనం ఎందుకు మనకు నచ్చిన ఫుడ్ రెస్టారెంట్ దగ్గర నుంచి మనకు నచ్చిన ఫుడ్ని ఎందుకు ఆర్డర్ పెట్టుకోకూడదని అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైము ఇంటిగ్రేటెడ్ పార్ట్నర్స్ తోటి మల్టిపుల్ రెస్టారెంట్స్ నుంచి మల్టిపుల్ ఫుడ్స్ని మనకి నచ్చినట్టు ఎలాగ డోర్ డెలివరీ చేసుకోవచ్చు అన్న మోడల్ని డిజైన్ చేసి మార్కెట్లో లాంచ్ చేశారు. ఆ కంపెనీ పేరు జొమాటో, ఆ కంపెనీ ఫౌండర్ పేరు దీపేంద్ర గోయల్. ఎందుకు చెప్పానంటే ఈరోజు పెర్ డే జొమాటో సేల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్లో ఎంతమంది జొమాటో డెలివరీ బాయ్స్ కనిపిస్తున్నారు, ఎంతమంది ఈ జొమాటో అనే అప్లికేషన్లో ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటున్నారు. దాని అర్థం ఒక్క చిన్న ఐడియా ఇంత పెద్ద ఫుడ్ ఇండస్ట్రీని ఎంత హై లెవెల్లో
పెనిట్రేట్ చేసింది, ఎంత హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి బిజినెస్ చేస్తుందని చెప్పడానికి ఈ రెండు చిన్న ఎగ్జాంపుల్స్. ఈవెన్ మనం AK-47 కలాష్నికోవ్ తీసుకున్న, జొమాటో దీపేంద్ర గోయల్ చూసుకున్నా. అంటే ఐడియాస్ జీవితాలను మారుస్తాయా? 100%. మీరు ఈరోజు స్టార్ట్ చేయబోయే స్టార్టప్ ఐడియా డౌన్ ద లైన్ 5 yearsలో 10 yearsలో ఈరోజు మీరున్న పొజిషన్ కన్నా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి నిలబడుతుంది. ఖచ్చితంగా మీ గ్రోత్, వెల్త్ అన్నిటినీ మల్టిపుల్ చేస్తుంది. ఇందులో డౌట్ ఏమీ లేదు. అందుకే ముందు ఐడియాలు ఎలా పుడతాయి, ఐడియాలని ఎలా తయారు చేసుకుంటాం, ఐడియాస్ని ఎలా బ్రూ చేస్తాం, ఒక ఐడియా మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందని చెప్పడానికి ఈ రెండు చిన్న ఎగ్జాంపుల్స్. నిజానికి ఈ ఐడియా అన్న టాపిక్ చెప్పాలంటే మనకి కమింగ్ ఒక 2 hours మాట్లాడుకున్నా సరిపోదు, అన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడవచ్చు. సో ఒక ఐడియా ఎలా మనిషి లైఫ్ని మారుస్తుంది అన్న ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసి మీకున్న ఐడియా ఏంటి? మీరైతే ఏదో ఒక ప్రాబ్లము లేదా ఏదో మీకు ఒక క్రేజీ ఐడియా ఉందనుకుందాం, అది పెద్దగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏం కాదు, లైఫ్ రిస్కింగ్ ఏం కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని ఏమాత్రం అది ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. బట్ మీకు ఒక చిన్న ఐడియా ఉంది అనుకుంటే ఆ ఐడియాని మార్కెట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తారు, ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ చూడండి, మేము ఈ బిజినెస్ స్టార్టప్ కన్సల్టింగ్ స్టార్ట్ చేసిన మొదట్లో ఇదే క్వశ్చన్ చెప్పారు, సుధీర్ నువ్వు వేరే వాడికి బిజినెస్ చెప్పడం ఏంటి, ఎలా చేయాలో వాడికి తెలీదా, వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా? చాలా వైశ్యాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, మార్వాడి ఫ్యామిలీస్ ఉంటాయి, ఐఐటీల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు, ఐఎంఎల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్లో ట్రెడిషనల్గా బిజినెస్ ఫ్యామిలీ నుంచి కమ్యూనిటీస్ కాకపోయినా కొన్ని ఫ్యామిలీస్కి బిజినెస్ బాగా వస్తుంటుంది, వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు బిజినెస్ నేర్పించడం ఏంటి, నీ దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తారు, నీకెందుకు డబ్బులు పే చేస్తారని అడిగారు. బట్ ఒక 6 months యూట్యూబ్లో గట్టిగా వీడియోస్ వదలగొడితే చాలామంది వచ్చారు, సార్ మాకు బిజినెస్ ఐడియా కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏదో ఒక దాంట్లో ఐడియా పెట్టండి. ఇలా అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎంత గ్యాప్ ఉందో ఆలోచించండి. ఆ రోజు మేము స్టార్ట్ చేసిన యూట్యూబ్ వీడియో ఈరోజు మనల్ని ఎంత హై లెవెల్కి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత ఎక్కువ మంది పీపుల్కి మనకి రీచ్ అయ్యేలా చేసింది. ఒక్క ఐడియా లైఫ్ని మారుస్తుంది, నో డౌట్. అలా మేము స్టార్ట్ చేసిన మోడల్ యూనికార్న్ స్టేటస్ వరకు తీసుకెళ్తున్నాం. మరి మీరు స్టార్ట్ చేస్తున్న బిజినెస్ ఐడియా, స్టార్టప్ ఐడియా ఏ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అన్న డౌట్ మీకు ఏమైనా ఉంటే హ్యాపీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. లేదు మీకు ఒక కొత్త ఐడియా కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఉంది లేదా ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు, సార్ నాకు బిజినెస్ ఐడియా కావాలి లేదా నాకున్న ఐడియా ఇది, దీన్ని మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను, ఇలా ఏమైనా ఆలోచించినా సరే హ్యాపీగా కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన బిజినెస్ ఫండమెంటల్స్, గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి బిజినెస్ స్టార్టప్ సిరీస్ మనకి ఫర్దర్గా రాబోయే వీడియోస్ అన్నిటినీ అబ్జర్వ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి.